హాయ్ అండి, వెల్కమ్ టు పూజా గార్డెన్. ఈరోజు వీడియోలో చూడండి, మా లోటస్ మొక్కల్లో ఒకసారి చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. దాక్కుంటున్నాయండి. అన్ని నల్ల చేపలే ఉన్నాయి. ఇది మా బుల్లిలో మిద్దె తోట అండి. మాకు చాలా చిన్న మిద్దె తోట. ఇలాంటి స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద ఇవన్నీ మొక్కలు పెట్టించుకున్నాము. మా మరొకను ఇదొక్కలాంటి మల్లెపూలు. ఈ మల్లెపూలు ఇలా రాలేదండి, ఇలా ఉంటాయి. మాకు తులసమ్మలు ఎక్కువగా పుడుతుంటాయి. కనకాంబరాలు అలాగా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఇది ఒకలాంటి మల్లి, నాటు మల్లి. ఇది సన్నజాజి చెట్టు. ఇది 4 సంవత్సరాలు. ఇది అలాగా కట్ చేసేస్తుంటాను, అందుకోసం వాళ్ళకుండా ఒకే దగ్గర అలా ఉంచుతాను. ఇవన్నీ విరజాజులు అంటాను. స్మెల్ బాగుంటుంది. కనకాంబరాలు చెట్లు, విరజాజులు అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమంటారు మాకు తెలియదు, కానీ మేమైతే దీన్ని రుద్రస్ పువ్వులు అంటాము. బొగడబంతి ఏవో పేర్లు చెప్తుంటారు. ఈ చెట్టు చూడండి, ఈ కాయలు అలాగా నేను వేయలేదు. ఈ తప్పులో పుట్టి పెరిగే చెట్లు. ఏం టేస్ట్ అంత బాగుంది, పుల్లగా ఉంటుంది, తినడానికి అంత బాగా ఉండదు. ఇవి దీన్ని బుడమ చెట్టు అంటాం. మా ఊర్లో ప్రాంతంలో పిలిచేది బుడమ చెట్లు అంటాం దీన్ని. ఇది మా చిన్న మిద్దె తోట. ఈ మునగ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మొన్నటి వీడియోలో పెట్టాను కదా, 3 సంవత్సరాలు మునగ చెట్టు అని మిద్దె తోటలో. దాన్ని విత్తనం అయింది. ఇది 100 రూపాయల డబ్బులో పెట్టాము. చాలా హైట్ పెరిగింది. దీన్ని కట్ చేసుకోవాలి. డాబా పైన బాగుంది. మాకంటే ప్లేస్ తక్కువ. ఇందులో ఒక బంతి చెట్టు పుట్టిందండి, గ్రో బ్యాగ్లో. దీన్ని మేము కాశీ బంతి అంటాం. ఇంకా పువ్వులు స్టార్ట్ అవ్వలేదు, సీజన్ వల్ల అవుతాయండి. ఈ చెట్టుని చూడండి,
చేయండి.